హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నర్స్ కబోర్డ్. ఫ్రెష్ ఫ్రూట్లో 68% వాటర్ ఉందంట, డ్రై ఫ్రూట్లో 20% వాటర్ ఉందంట. 100 kg ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ నుంచి ఎంత డ్రై ఫ్రూట్ అబ్టైన్ చేయగలం అని అడుగుతున్నాడు. ఫస్ట్ మీకు ఒక పాయింట్ చెప్తున్నాను, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఫ్రెష్ ఫ్రూట్, ఇది డ్రై ఫ్రూట్. ఈ ఫ్రెష్ ఫ్రూట్ కొన్ని రోజులకి ఎండిపోయి డ్రై ఫ్రూట్ అయిపోతుంది. ఎండిపోవడం అంటే ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. సో వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోయి అది డ్రై ఫ్రూట్ అయిపోతుంది. అంటే వాటర్ ఎవాపరేట్ అయిపోయి వాటర్ కంటెంట్ మాత్రమే తగ్గుతుంది. ఇందులో ఓన్లీ ఫ్రూట్ పల్ప్ ఉంటుంది కదా, ఈ రెడ్ కలర్ పల్ప్, ఈ పల్ప్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంతే ఉంటుంది. ఈ ఫ్రెష్ ఫ్రూట్లో పల్ప్ ఎంత ఉందో అది ఎండిపోయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్లో కూడా పల్ప్ అంతే ఉంటుంది. సో పల్ప్ అయితే మనకి ఏమీ ఎవాపరేట్ అయిపోదు. సో పల్ప్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. ఈ ఫ్రెష్ ఫ్రూట్లో పల్ప్ ఎంత ఉందో ఈ డ్రై ఫ్రూట్లో కూడా పల్ప్ అంతే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ ఫ్రెష్ ఫ్రూట్లో పల్ప్ 32 kg ఉందనుకోండి, అది డ్రై ఫ్రూట్ అయిపోయిన తర్వాత కూడా అందులో పల్పు 32 kg ఉంటుంది. జస్ట్ వాటర్ అనేది తగ్గుతుంది. ఓకే ఓకే క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. మనం ఫ్రెష్ ఫ్రూట్ తీసుకుంటే 68% వాటర్ ఉందంట. 68% వాటర్ అంటే రిమైనింగ్ 32% పల్ప్ ఉంటుంది. అదే మనం డ్రై ఫ్రూట్ తీసుకుంటే 20% వాటర్ ఉందంట, 20% వాటర్. సో రిమైనింగ్ 80% పల్ప్ ఉంటుంది. పల్ప్ అంటే ఓన్లీ ఫ్రూట్. ఇప్పుడు 100 kg ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్ తీసుకుంటే డ్రై ఫ్రూట్ ఎంత వస్తుందని అడుగుతున్నాడు. సో ఫ్రెష్ ఫ్రూట్స్ 100 kgs. ఈ 100 kgలో 68% వాటర్ అంట. 100 kgsలో 68%, 68 kgs. ఈ 68 kgs వాటరే ఉంది. 32% పల్ప్. 100 kgsలో 32%, 32 kgs. సో 32 kgs పల్ప్. సో మనం ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకుంటే పల్ప్ 32 kgs వచ్చింది. సో ఫ్రెష్ ఫ్రూట్ డ్రై ఫ్రూట్ అయిపోయిన తర్వాత కూడా పల్ప్ అనేది చేంజ్ అవ్వదు. పల్ప్ ఎంత ఉందో అంతే ఉంటుంది. సో పల్ప్ ఇందులో కూడా 32 kgs ఉంటుంది. ఇక్కడ మనకి డ్రై ఫ్రూట్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే టోటల్ 100% డ్రై ఫ్రూట్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మన డ్రై ఫ్రూట్లో పల్ప్ 32 kgs ఉంది, పల్ప్ 80% ఉంది. సో 80% 32 kgs అవుతుంది. టోటల్ 100% డ్రై ఫ్రూట్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో 100% ఎంత ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 0 0 క్యాన్సిల్. 8 × 4 32. ఇక్కడ ఇంటూ 4 అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 4 అవుతుంది. 10 × 4 40 kg. సో డ్రై ఫ్రూట్ మొత్తం 40 kgs వస్తుంది. సీలో ఉంది. ఒకవేళ ఈ డ్రై ఫ్రూట్లో వాటర్ ఎంత అని అడిగితే వాటర్ 20%. 20% ఎంత ఫైండ్ అవుట్ చేస్తాం. 80% 32 అయితే 20% ఎంత, ఇక్కడ డివైడెడ్ బై 4 అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా డివైడెడ్ బై 4 అవుతుంది. 32 డివైడెడ్ బై 4 8 kgs. సో వాటర్ 8 kgs. లేదంటే మొత్తం డ్రై ఫ్రూట్ 40 kgs, అందులో పల్పు 32 kgs. ఈ మొత్తం నుంచి ఈ పల్ప్ తీసేస్తే వాటర్ వచ్చేస్తుంది. 40 - 32 8 kgs. మీకు కాన్సెప్ట్ క్లియర్గా అర్థం అవ్వాలని ఇంత రాసి చెప్పాను. ఎగ్జామ్లో అయితే ఇంత రాసుకుని చేయకూడదు. సింపుల్గా అలా చేయొచ్చంటే ఫ్రెష్ ఫ్రూట్లో 68% వాటర్ ఉంటే 32% పల్ప్ ఉంటుంది. 100 kgsలో 32%, 32 kgs. సో 32 kgs పల్ప్ ఉంటుంది. డ్రై ఫ్రూట్లో 20% వాటర్ ఉంటే 80% పల్ప్ ఉంటుంది. సో పల్ప్ 80%, పల్ప్ 32 kgs. సో 80% 32 kgs అవుతుంది. ఇప్పుడు టోటల్ 100% డ్రై ఫ్రూట్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 0 0 క్యాన్సిల్. ఎలా చూస్తే ఇంటూ 4 అవుతుంది. 8 4 32. సో ఇక్కడ కూడా ఇంటూ 4 అవుతుంది. 10 × 4 40. సో 40 kgs వస్తుంది డ్రై ఫ్రూట్. ఎగ్జామ్లో అయితే ఇలా రాసుకుని చేయడానికి ట్రై చేయండి. ఇదంతా రాసుకుని చేయాలంటే మనకు చాలా టైం పడుతుంది. ఒకసారి ఫాస్ట్గా చేద్దాం. ఫ్రెష్ ఫ్రూట్లో 68% వాటర్ అయితే 32% పల్ప్ ఉంటుంది. 100 kgsలో 32%, 32 kgs. పల్ప్ 32 kgs. డ్రై ఫ్రూట్లో కూడా పల్ప్ చేంజ్ అవ్వదు. సో పల్ప్ 32 kgs ఉంటుంది. డ్రై ఫ్రూట్లో 20% వాటర్ ఉంటే 80% పల్ప్ ఉంటుంది. 80% పల్ప్, 32 kgs పల్ప్. సో 80% 32 kgs అవుతుంది. టోటల్ 100% డ్రై ఫ్రూట్ ఎంత కావాలి. 0 0 క్యాన్సిల్. ఇలా ఇంటూ 4 అవుతుంది. సో ఇక్కడ కూడా ఇంటూ 4 అవుతుంది. 10 4 40. సీలో ఉంది.